ఇక అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి జెడ్పీసీటీ రమాదేవి ఇంటిపై జరిగిన దాడి ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదంటూ మండల టీడీపీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ తెలిపారు. జెడ్పీటీసీ భర్త రెడ్డయ్య దప్పేపల్లి గ్రామంలో పలు అరాచకాలు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని గుర్తు చేశారు. అతనికి గ్రామంలో శత్రువులు ఉన్నారని కూడా తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే దానిని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అంటగట్టడం సమంజసం కాదని హితవు పలికారు. టీడీపీకి చెందిన గంజాయి బ్యాచ్ దాడి చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడటం తగదని మదన్ మోహన్ కూడా చెప్పుకొచ్చారు. దప్పేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూకు తెలుగుదేశం పార్టీకి గాని మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డికి గాని వారి అనుచరులకు గాని ఎటువంటి సంబంధం లేదు. ఏదో అతని వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాం. మేము రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీగా చేసినాం, సర్పంచ్ గా చేసినాం, జెడ్పీటీసీగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు గత 5 ఏళ్లు ఏం చేసినారు? బాధితులంతా మా వెనకాలే ఉన్నారు. వారి అందరికి కూడా మీరు ఎంతో అన్యాయం చేసినారు. ఈ పాపాలన్నీ పండించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ ప్రభుత్వం కాదు, మాకు మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ మాకు నీతిగా ఎలా బతకాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి అనేటువంటి దాని మీదనే మాకు చెప్తారా కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని ఏ రోజు కూడా మాకు చెప్పబోరు. మీరు చేసినటువంటి పాపాలే ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది. కానీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే గంజాయి బ్యాచ్ అని అన్నారు. గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం ఏది అని ప్రశ్నిస్తున్నాం మేము.